సో నమస్తే అండి అందరికీ, నేను మధుమితార వెంపటి. సో మనం ఇప్పుడు రామ్ నగర్ బన్నీ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా థియేటర్ లో అయితే ఉన్నాము, సత్య థియేటర్ లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూవీస్ రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ సంబరాలు అనేవి ఎలా జరుగుతున్నాయి మీరు గమనించవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రామ్ నగర్ బన్నీ ఉత్సాహాలు అన్ని చాలా ఆనందకరంగా జరుగుతున్నాయి. అదే ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ వివిధ రకాలుగా పండుగ వాతావరణాన్ని నెలకొల్పిన దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అడగండి, వాళ్ళు చెప్తారు. మాకు సూపర్ చూసిన వాళ్ళు అడగండి, మంచి డాక్టర్ అందరూ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందన్న లోపల? ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ రెస్పాన్స్ చాలా నాకు అంతే. స్క్రీన్ మామూలుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హీరోలతో పోటీ పడి చేశాడు. చాలా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది మరి? కామెడీ అయితే ప్లేట్ పైపోయింది అంతే. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటారా మరి? సూపర్ హిట్. ఫస్ట్ టైం మీ బాబుని అలా చూస్తున్నారు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ట్రోల్స్ మీమ్స్ వాళ్ళకి ఏం చెప్తారు సార్? చాలా మంది ట్రోల్ చేస్తా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సార్? థ్యాంక్ యూ చెప్తారా? దానివల్ల ఇంత హైలైట్ అయినా కదా. అంటే మీరు సంపూర్ణేష్ బాబు అది ఇది అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో మీరు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకుంటున్నారు? జనాలకి ఎంటర్టైన్ చేసేదే చేస్తారు సార్. కానీ జోనర్స్ ఎప్పుడు మారుస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా కాబట్టి అందరికీ దగ్గర అవ్వడం కోసం ఫ్యామిలీ మూవీ చేశాను. నేను నెక్స్ట్ నుంచి అన్ని కాన్సెప్ట్ బేస్డ్ కొంచెం మంచిగా చేస్తాను. అంటే మీకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ కావాలా, మాస్ హీరో ఇమేజ్ కావాలా? నాకు ఏ ఇమేజ్ అవుతుంది, జస్ట్ ఎంటర్టైన్ చేయడం కావాలి. చాలా బాగుంది సినిమా, డాన్స్ బాగా చేశారు చంద్రరాజు. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ చాలా బాగుంది మూవీ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ accepting రామ్ నగర్ బన్నీ. So please come to the theatre, watch with your family. It's a pure entertainer. Radha, Madam Taran Masangi. హీరో మాత్రం యాక్టింగ్, ఫైటింగ్, డాన్సింగ్ ఎక్సలెంట్. సో చాలా బాగుంది. హీరో నాకు ఛాన్స్ ఇస్తే మంచి స్టోరీతో వస్తానని చెప్పండి. హీరో ఛాన్స్ ఇస్తే నేను మంచి స్టోరీతో వస్తాను. 6 months పర్ఫెక్ట్ డెఫినెట్లీ యూత్ఫుల్ మూవీ. బాగుందండి మూవీ, ఎంజాయ్ చేశాను. Love story, nice. సినిమా బాగుందన్న. రామ్ నగర్ బన్నీ హీరో యాక్టింగ్, ఎనర్జీ హైలైట్ ఉంది. సినిమా మొత్తం మీద బ్లాక్ బాస్టర్ అవుతుంది. సినిమా సూపర్ ఉంది. హీరో యాక్టింగ్, డాన్స్ అదిరిపోయిందన్న. సినిమా మటుకు హైలైట్ ఉంది. పక్క అందరూ వచ్చి థియేటర్ లో చూడాలి. సినిమా బాగుంది. నేను మీ రిచా జోషి మా మూవీ చూడండి అని చెప్పండి. It is a very very entertaining धमाकेदार movie. You should definitely watch Ram Nagar Bunny. It is a very good watch. Movie already. काम करके बहुत अच्छा लगा. చాలా మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ ఉంది. సో ప్లీజ్ వాచ్ రామ్ నగర్ బన్నీ. ఇట్ ఇస్ ఫుల్ ధమాకా మూవీ. యూ విల్ లైక్ ఇట్. Audience responses are also, they're screaming, they're applauding loudly. Everybody is appreciating all the characters that we have worked in the movie. So it is a very good response, positive response undi.
చాలా మంచి సినిమా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కో యాక్టర్ మన చంద్రహాసన్ చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? He's a very talented actor. He's a good actor. He's a good dancer. But plus, he's a very positive person and he's a very good gentleman. He knows how to present himself in the media and even with his co-actors and as a person in general. So it was a very good experience with him. ప్రభాకర్ మోరల్ సపోర్ట్ ఎలా ఇచ్చారు ప్రభాకర్ సార్? Prabhakar sir is the backbone of the film. He has made this film possible. It is a very risk taking behavior, nature of him, and it is a very gutsy move that he has produced this movie, and it has came out very nicely, and he knew that it is going to be very positive and successful. So yeah, hats off to Prabhakar sir. వాట్ అబౌట్ మలజా మ్యామ్? మలజా Oh, Malaja ma'am is very sweet. She is very, very sweet, and she really likes people, and she really likes to talk to people, and she is very nice, good-natured woman, and I really like her as a person. Thank you. Thank you. ఇంత కష్టపడ్డ వాళ్ళకి రిజల్ట్ అంటే అదే కదా, అందరే మనల్ని చూసి బాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఇంతమంది ఆడియన్స్ కి నేను కనెక్ట్ అవబోతున్నాను. సో నాకు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ నేను యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఇంకా చాలా మంది ఎంకరేజ్ చేశారు అనుకుంటున్నాను. 100% కాన్ఫిడెంట్ ఇచ్చింది. చాలా బాగా అనిపించింది. చంద్రహాస్ తో ఇంకొక 2 మూవీస్ చేయమన్నా చేస్తా నేను. ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అందరం అదే డెడికేషన్ తో, అందరం అదే హార్డ్ వర్క్ పెట్టి చేసాము. వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా సరే మేము చేయలేము అని ఎక్కడ సైలెంట్ గా లేరు. లాంగ్వేజ్ కూర్చొని నేర్చుకొని మరి చేశారు. సో యా, 100% ఎఫర్ట్స్ కి మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్టే మాకు హ్యాపీనెస్. ప్రభాకర్ గారు, మలయాజా అంటే నాకు మా మమ్మీ డాడీ లాగే. మా మమ్మీ డాడీ నన్ను ఎలా అయితే చూసుకుంటారో వాళ్ళు కూడా అంతే. షూటింగ్ లో కానీ బయట కానీ నాకు హెల్త్ బాగాలేదు ఆర్ వాట్ ఎవర్ అన్నా సరే దిల్ బి లైక్ వెరీ సపోర్టివ్. సెట్ లో కూడా నేను ఎంత కంఫర్టబుల్, నేనే కాదు అందరు ఆర్టిస్ట్ కానీ అందరి చుట్టూ ఎంత మంచి జోవియల్ గా చేసుకున్నాము అనేది చూస్తారు. చాలా పాజిటివ్ గా జరిగింది షూట్. యాక్చువల్లీ ఆ గేమ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంట్లో చూసాను. ఆ గేమ్ నాకు ఎప్పుడు ఆడలేదు అని గుర్తులేదు. ఆ ఫస్ట్ టైం ఆడాను. బట్ యా, ఇట్ వాస్ ఫన్. చాలా క్యూట్ గా అనిపించారు అండ్ ఇట్ వాస్ నైస్. 3 సార్లు కాదు, ఒక్కసారే గెలిచాను. యా యా పిక్ ఆంటీ చాలా ఇన్నోసెంట్, చాలా స్వీట్, చాలా క్యూట్. ఆమెకి అలానే వచ్చు మాట్లాడడం. ఆమె ఏది పుట్టప్ చేయదు, నేను ఇలా మాట్లాడితేనే ఇట్లా అన్నట్టు. షీఈస్ వెరీ క్యూట్. ఆంటీ తోటే కాదు, అంకుల్ తో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్. ఎందుకంటే వీఆర్ ఆమె పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ లా చూసుకున్నారు బేసిక్ గా.